హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఇవాళ స్పెషల్ మెథీ పరాటా. క్విక్ అండ్ ఈజీ హెల్తీ మెథీ పరాటా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తెల్లవారి కిచెన్లో హడావిడి పడే పేరెంట్స్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ లంచ్ బాక్సెస్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనిలో ఒక ప్లస్ పాయింట్ ఏమిటంటే దీనికి ప్రత్యేకంగా ఏ కూర అవసరం లేదు. పెరుగు అంత ఊరగాయతో పర్ఫెక్ట్ మ్యాచ్ కుదురుతుంది. ఎప్పుడు తినే చపాతీకి బదులు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. గంటల తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోని 1 కప్పు గోధుమ పిండి, అంటే సుమారుగా 200 గ్రాముల గోధుమ పిండి, ఇంకా 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. 1 కప్పు సన్నగా తరుక్కున్న మెంతి కూరాకు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి, మంచి కలర్ రావడానికి. ఇంకా రుచికి సరిపడ్డ ఉప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 స్పూను గరం మసాలా పౌడర్, 1 స్పూన్ వరకు ఆయిల్. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని సెమీ సాఫ్ట్గా, అంటే ఎక్కువసేపు ఒత్తుకోవాలి. సుమారు 4 నుండి 5 నిమిషాల వరకు ఒత్తుకోవాలి. అప్పుడే చాలా సాఫ్ట్గా వస్తాయి పరాటాలు. ఈ విధంగా పరాటా పిండిని ఒత్తుకున్న తర్వాత దాని మీద ఒక మూతను అరేంజ్ చేసుకొని 1 అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు అరగంట సేపు నానిన తర్వాత ఈ విధంగా చపాతీలు ఒత్తుకోవాలి. పొరలు కావాలనుకునే వాళ్ళు మధ్యలో నూనె వేసుకొని మళ్ళీ పొరలుగా చేసుకొని చపాతీ చేసుకోవచ్చు. పెనం బాగా వేడెక్కిన తర్వాతే చపాతీని వేసి కాల్చుకోవాలి. పిండిని సరిగ్గా కలుపుకోకపోయినా, నీళ్లు తక్కువ వేసి కలిపినా, పెనం వేడెక్కకుండా కాల్చుకున్నా గట్టిగా వస్తాయి. వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉన్నా కొంతసేపు అయిన తర్వాత గట్టిపడిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని కమ్మని పెరుగుతో, ఊరగాయతో తింటే చాలా పర్ఫెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. వీటిని మసాలా కూరతో తిన్నా చాలా బాగుంటుంది, కానీ పరాటా టేస్ట్ మనకి అంతగా తెలియదు. అందుకే సింపుల్గా ఊరగాయ పెరుగుతో తినండి, ఆ టేస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సరే ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.